సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఇది తెలంగాణకు సంబంధించిన వార్త. తెలంగాణ కంటే ముందు ఇది మనం బేసికలీ బెంగాల్లో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడాలి. సో బెంగాల్లో ఒక మెడికల్ విద్యార్థిని, మెడికల్ డాక్టర్ యాక్చువల్లీ, తన మీద జరిగిన దానికి మొత్తం దేశమంతా ఉన్నటువంటి డాక్టర్ కమ్యూనిటీ మొత్తం ఆల్మోస్ట్ అసలు డాక్టర్స్ అందరూ రోడ్లపైకి వస్తున్నారు. వాళ్ళందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఇది ఒక పొలిటికల్ అంశంగా కూడా మారింది. అంటే నిజంగా ఇవన్నీ మనం ఓకే, రాజకీయాలు ఇవన్నీ కొంత పక్కన పెడితే ఇంతకుముందు ఇట్లాంటి ఘటనలు జరగలేదంటే చాలా జరిగాయి. నిర్భయ ఇప్పటికీ మర్చిపోలేదు. మన దగ్గర ఉన్న అనేక ఘటనలు కూడా మనం చూసాము. పేర్లు చెప్పకూడదు అని చెప్తున్నాం, కానీ మన రాష్ట్రంలో కూడా అట్లాంటి అత్యాచార ఘటనలు చాలా జరిగాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఏం వచ్చినా కానీ ఇంకా ఈరోజు మహిళ ఇక్కడ సేఫ్గా లేదా? నిజంగా మన సమాజంలో రావాల్సిన మార్పు ఏమన్నా ఉందా? అండ్ నిన్ననే మీరు కోట్ చేశారు, యాక్చువల్లీ నిన్న మీరు పంపించిన దాంట్లో కూడా నేను చూస్తున్నాను. యాక్చువల్లీ మన దగ్గర కూడా మన నెక్లెస్ రోడ్లో ఇక్కడ కూడా కొన్ని నిరసనలు చేస్తున్నారు. రాత్రిపూట 11 గంటలకు వాళ్ళు చెప్తున్నారు విమెన్ రీక్లెయిమ్ ద నైట్ అని వాళ్ళు అంటున్నారు. యాక్చువల్లీ రీక్లెయిమ్ ద నైట్ నిజంగా చాలా కళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నిద్రపోయిన వాళ్ళు లేచి కూర్చోవాలన్నట్టుగా అనిపిస్తుంది. సీరియస్లీ ఈ టైం ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఉమెన్ ప్రాబ్లం సార్. నిజానికి మాట్లాడితే ఇది మగవాళ్ళ బాధ్యత కూడా. కరెక్ట్. లెట్ హర్ బీ సేఫ్ అంతే. ఇప్పుడు నేను చెప్తాను సాయి గారు, ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట కానీ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు, ఎప్పుడు వస్తావమ్మా అని అడుగుతారు. ఒక అబ్బాయి బయటికి వెళ్తున్నాడు అడుగుతారా అంటే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అంటాడు, అంతే. ఎప్పుడు వస్తావరా అని అడగారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ద ప్రాబ్లం ఇక్కడ సాయి గారు, ఇప్పుడు మనం ఈ కల్కటా కేసు చూసినట్టు ఫస్ట్ నిర్భయకి వెళ్తాం. నిర్భయ కేసు జరిగినప్పుడు ఇట్ వాజ్ అ షాక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలామంది దాంట్లో ఒకటి జువెనైల్ దొరికింది, ఒకటి 17 సంవత్సరాలు జువెనైల్ ఫెలో. దట్స్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది జువెనైల్ అనేది 17 ఉంటే కూడా మర్డర్ కేసు ఉన్నప్పుడు దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అడల్ట్. అక్కడి నుంచి నిర్భయ కేసు లాస్ మారింది అక్కడి నుంచి. కానీ నిర్భయ కేసులో ఆ జువెనైల్ వానికి అరవింద్ కేజ్రీవాల్ ఒక స్వింగ్ మిషన్ ఇచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి ఎక్కడ పంపించేశాడు వాడిని. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు వాడు ఇంకా మర్డర్ చేసిండో అది కూడా తెలియదు మనకి. కానీ నిర్భయ కేసు వచ్చిన తర్వాత కూడా మనం చూసాం ఇది తగ్గలేదు సాయి గారు. ఇక్కడ మన దిశ కేసు తీసుకుందాం హైదరాబాద్లో. దాంట్లో ఎన్కౌంటర్ చేసి పడేశారు పోలీసు ముగ్గురిని. దాని తర్వాత పెద్ద గొడవ, హ్యూమన్ రైట్స్ వాళ్ళు లేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. సో ఒక జడ్జి వచ్చి కూర్చొని వీళ్ళు తప్పు చేసింది, వీళ్ళు పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన తప్పు, అది ఇది వాళ్ళని పనిష్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా ఏం జరగలేదు. అది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఎన్కౌంటర్ చేయకపోతే ఈ ముగ్గురు దిశ కేసులో ఒక 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది, అంతే. వాళ్ళు బయట తిరుగుతారు. వాళ్ళు మనం చూస్తే ఎన్నో కేసెస్లో, రేప్ అండ్ మర్డర్ కేసెస్లో కూడా 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. 10 సంవత్సరాలు ఎందుకు సాయి గారు? ఒక సంవత్సరం తర్వాత ఈ కేసు గురించి మనకు అసలు ఎవరికి తెలియదు. కేరళలో దీనికన్నా ముందు కేసు జరిగింది ఒకటి ఇట్లానే. మెడికల్ స్టూడెంట్ వందనా దాస్ అని చెప్పేసి ఒక మెడికల్ కాలేజ్లో హౌస్ సర్జన్సీ చేస్తుంది ఆమె, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసిన. రాత్రి నైట్ షిఫ్ట్ పెట్టారు వీళ్ళని. యూస్లీ హౌస్ సర్జన్సీ వాళ్ళని నైట్ షిఫ్ట్లో పెడతారు వీళ్ళు, ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ అంతా డే షిఫ్ట్లో ఉంటారు కదా. ఆమెకి దగ్గర ఒక పేషెంట్ తీసుకొచ్చారు, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్. వాళ్ళని తీసుకొచ్చి ఆమె షీస్ ట్రీటింగ్ హిమ్. బ్యాండేజ్ క్లీనప్ చేసి బ్యాండేజ్ పెడుతుంది. వాళ్ళ వార్డ్ బాయ్స్, నర్సెస్ అందరు హెల్ప్ చేస్తున్నారు. వీడు సడన్గా లేచి దట్ కై క్రిమినల్ ఆడు తీసి ఒక బ్లేడ్ తీసుకొని, సర్జికల్ బ్లేడ్ తీసుకొని ఆమెను కోసేసింది. చనిపోయింది అక్కడ ఆమె. నో వన్ తోడు ఒక పోలీసోడు ఉన్నాడు, యాక్సిడెంట్ కేసు అని చెప్పి పోలీసోడు తీసుకొచ్చాడు. వాడు కూడా పారిపోయింది. అమ్మాయి అక్కడ పడి చనిపోయింది. అది ఇది అప్పుడు కేరళలో ఒక వారం దాకా పెద్ద డిబేట్లు ఛానల్లో, అది ఇది గవర్నమెంట్ స్టేట్మెంట్లు. వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షలు అంటే వాళ్ళు చెప్పారు మాకు డబ్బులు వద్దు ఏమొద్దు, మాకు కూతురు కావాలని చెప్పారు. మేము చదివిపించి ఎంత కష్టపడి చదివిపించి ఆమెను తీసుకొచ్చి డాక్టర్ చేసిన తర్వాత ఆమె ఇట్లా ఒక పేషెంట్ చేతిలో చనిపోవడం అంటే ఏంటని అడిగారు. సో కల్కటాలో అప్పుడు జరిగినప్పుడు ఇంత గొడవ కేరళలో జరగలేదు. ఇది నైట్ షిఫ్ట్లో పనిచేసే చాలామంది అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లం, అమ్మాయికి ఉన్న ప్రాబ్లం సాయి గారు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇది ఏం చెప్తామో నైట్ షిఫ్ట్ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి మన దగ్గర, ITS కంపెనీస్, IT ఎనేబుల్డ్ సర్వీసెస్. అక్కడ ఏం చేస్తారు, యూజువలీ 1 o'clock షిఫ్ట్ 2 o'clock షిఫ్ట్ అయిపోయిన తర్వాత డ్రాపింగ్ ఉంటుంది అమ్మాయిలకి. సో ఫస్ట్ గర్ల్ షుడ్ బి డ్రాప్డ్ అనే ఒక రూల్ ఉంది. అబ్బాయి ఉంటే కూడా ద గర్ల్ షుడ్ బి డ్రాప్ ఫస్ట్, దాని తర్వాత అబ్బాయిలు డ్రాప్ చేస్తారు. ఒక సర్టన్ సేఫ్టీ మెజర్ ఉంది. కానీ అదే అమ్మాయి బైక్ మీద వెళ్ళింది అనుకోండి, ఆమె స్కూటీ ఏదో తీసుకొని వెళ్తే రాత్రి 2 గంటలకు హౌ ష్యూర్ ఆర్ వి దట్ షీ విల్ రీచ్ హోమ్ సేఫ్? లేకుండా వాళ్ళ హాస్టల్లో ఎక్కడ ఉంటుందో ఆమె. ఇది ప్రాబ్లం. మన దగ్గర ఒక సేఫ్టీ అనేది స్టిల్ హైదరాబాద్ ఇస్ ప్రెటీ సేఫ్. ముంబై ఇస్ ద బెస్ట్ యాక్చువల్లీ. ముంబైలో
మీకు డే టైం నైట్ టైం అని లేదు, లైఫ్ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఢిల్లీ ఈజ్ డేంజరస్. ఢిల్లీలో సౌమ్య విశ్వనాథన్ అని చెప్పి అప్పుడు ఎన్డీటీవీలో పనిచేస్తున్నాక అమ్మాయి నైట్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇదే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి వచ్చేస్తున్నాను 20 నిమిషాలు అని చెప్పి ఫోన్ చేసి షీ వాజ్ డ్రైవింగ్ అ కార్, పక్కన నుంచి ఇద్దరు వచ్చి ఆమెను చంపేశారు, కాల్చారు. వాళ్ళ ఫాదర్ వెయిట్ చేస్తున్నాడు పాప ఇంటికాడ, ఇంకా రాలేదు అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు. లాస్ట్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా అయిందని. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఆ కేసు కూడా చూడాలి మనం ఎక్కడ పోయిండు వాళ్ళిద్దరని. ఇదే దానికోసం ఎన్కౌంటర్ ఎందుకు చేశారు సైబరాబాద్ పోలీసు అంటే వాళ్ళకి తెలుసు. అండ్ పబ్లిక్ ప్రెషర్ కూడా అంత ఉంటుంది సాయి గారు. కానీ దాని తర్వాత మనం అందరూ మర్చిపోయాం దాని గురించి. జూబ్లీ హిల్స్ ఒక రేప్ కేసు జరిగింది, పబ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేశారు. షీ వాజ్ అండర్ ఏజ్ ఆల్సో. ఏం జరిగింది ఆ కేసు సాయి గారు? ఎవరు తెలియదు. ఇట్లాంటి చాలా కేసెస్ నడుస్తాయి. కానీ పబ్లిక్ మెమరీ సో షార్ట్, 2 వారాలు 10 రోజులు 1 నెల లోపల అన్నీ మర్చిపోతామని. నెక్స్ట్ ఒక కేసు వచ్చేదాకా మళ్ళీ మొదలవుతుంది టెలివిజన్ ఛానల్లో డిబేట్లు, ప్రొటెస్ట్లు. కానీ ఈ ఒక మొమెంటం, ఈ కోల్కతా కేసులో జరిగిన ఒక మొమెంటం, మేము కావాలని చెప్పి అమ్మాయి పేరు తీసుకుంటలేము మేము, ఆ మొమెంటం మెయింటైన్ చేయాల్సిందే. అమ్మాయిలు రాత్రిపూట రోడ్డు మీద వాళ్ళ పని అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేదాకా సేఫ్గా ఉండాలి వాళ్ళు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అట్లనే మెడికల్ మనతో తెలుసు 2-3 ప్రైవేట్ కాలేజెస్ ఈ పేషెంట్ రిలేటివ్స్ వస్తారు, సీరియస్ కేసు తీసుకొస్తారు, డాక్టర్ చూడలేదని చెప్పేసి చనిపోయిన తర్వాత మొత్తం ఆటలు దంచం చేస్తారు హాస్పిటల్ అంతా. స్టేట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు, అట్లా ఎవరైనా చేస్తే ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి, విచ్ ఇస్ ఎ కరెక్ట్ రూల్. వాళ్ళ దగ్గర తీసుకోవాలి, అప్పుడే వాళ్ళకి బెయిల్ వస్తుంది. డబ్బులు ఇవ్వండి, లేకుంటే బెయిల్ లేదు. సో వీళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి సాయి కదా, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ అ సర్వీస్. వీళ్ళొక్కరే కాదు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. కానీ అక్కడంతా ఈ ప్రాబ్లం లేదు. ఎవడు రాడు, తాగినోడు వచ్చి గొడవ చేయడమో లేకుంటే ఇంకోడ నుంచి గొడవ చేయడం ఉండదు అక్కడ. ఇక్కడ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పోజ్ టు ఇట్ బికాజ్ వాళ్ళు పేషెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డే అండ్ నైట్, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ కేసెస్లో. సో వాళ్ళకి ప్రొటెక్షన్ కావాల్సిందే. కొత్త చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కానీ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఉంటుంది. వీళ్ళకి పనిష్మెంట్, స్పెషలీ మన దగ్గర ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ వెరీ షాడీ. ఆ లో లెవెల్లో అట్ ద కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళకి అంత ట్రైనింగ్ లేదు ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. మన దగ్గర క్లూస్ టీమ్ అని చెప్పి హైదరాబాద్ ఉంది, కానీ దట్ ఆ కంప్లీట్ ప్రాసిక్యూషన్ చూడండి ఎన్నో కేసులు. మొన్న కూడా ఒక రేప్ కేసు అక్విట్ అయ్యాడు ఒకడు 10 సంవత్సరాల తర్వాత. 10 సంవత్సరాల తర్వాత బికాస్ ఈ మ్యారీడ్ అ గర్ల్ అంట, రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 4 పిల్లలు అని చెప్పేసి వాళ్ళని అక్విట్ చేశారు. ఇంకో కేసులో ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని చంపినప్పుడు చూసి ఐడెంటిఫై చేశాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాసిక్యూషన్ మనకు లేకుంటే భయం ఉండదు సాయి గారు. ఒక్కటి రిజిస్టర్ అవుతున్న కేసుల విషయాలు ఇవి. అసలు రిజిస్టర్ అవ్వకుండా అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఎన్నో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, చాలా ప్లేసెస్లో. మన అర్బన్ ఏరియాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీడియా ఉన్నది, అటెన్షన్ స్పాన్ ఉంటుంది, పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఛానల్ వాళ్ళు తిరుగుతారు, గొడవ ఉంటుంది, అది ఇది అని చెప్పి న్యూస్ పేపర్లో వస్తుంది, అన్నీ వస్తుంది రేపు. కానీ ఒక రూరల్ ఏరియాలో నడుస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎందుకు ఇది గొడవ చేసుకోవడం, ఇది ప్రాబ్లం ఉంటుంది. ఎస్పెషల్లీ పొలాలు పనిచేస్తున్న అమ్మాయిలకి చాలా థ్రెట్ ఉంది సాయి గారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మెంటల్ స్టేటస్ లైక్ దట్ మన దగ్గర. దాంట్లో కూడా చెప్తాను, మన చాలా మంది అంటారు మన అబ్బాయిలు నేర్పియాలి ఫస్ట్, వీ షుడ్ టీచ్ దమ్ హౌ టు రెస్పెక్ట్ అ ఉమెన్. ఎట్లా, బికాజ్ నేను ఒక ఫాదర్ ఆఫ్ అ గర్ల్, సో ఐ నో ద ప్రెషర్ ఆఫ్ ఇట్. మనకు టెన్షన్ ఉంటుంది, అఫ్కోర్స్ షీ మ్యారీడ్ అండ్ షీ సెటిల్ డౌన్, కానీ అప్పుడు కూడా మనకు మైండ్లో ఉంటుంది. డెఫినెట్లీ సార్, ఎప్పుడైనా. ఎందుకంటే రాత్రి ఎన్ని గంటలకు లేట్ వస్తున్నప్పుడు మా వైఫ్ ఇస్ టు సిట్ అండ్ కాలర్, ఎక్కడున్నా ఎక్కడున్నా అని చెప్పేసి. ఆ టెన్షన్ అది ఇంటికి వచ్చేదాకా, ఆ టెన్షన్ ఉండకుండానైతే ఎట్లా ఐడియల్ సిచ్యువేషన్ అట్లా రాదు. ఎప్పుడు యూటోపియన్ సిచ్యువేషన్, ఎవరి క్రైమ్ ఫ్రీ అని ఏ సిటీ లేదు లోకంలో ఎక్కడైనా. బెస్ట్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్స్ ఆల్సో హెస్ గాట్ క్రైమ్. హైయెస్ట్ క్రైమ్స్ ఇప్పుడు UK, US నడుస్తుంది. డెవలపింగ్ కంట్రీస్ ఆలోచించండి. స్వీడన్ ఎప్పుడు వైలెన్స్ లేని స్వీడన్లో ఇప్పుడు నడుస్తుంది, కేసులు వస్తుంది, ఇమిగ్రెంట్స్ వచ్చి గొడవ చేస్తున్నారు అక్కడ. కానీ మన దగ్గర ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి మనం చేస్తలేరు. అండ్ దట్ ఈస్ బికాస్ ఆ ఇన్వెస్టిగేషన్ చాలా షాడీగా ఉంటుంది. ఈ సెకండ్ కేస్ ఏదైనా పొలిటికల్ కనెక్షన్ ఉంటే ఆ పొలిటికల్ కనెక్షన్తోని దే విల్ ఎస్కేప్. మన ఇక్కడ ఒక ఎక్స్-ఎమ్మెల్యే ఉండే, ఐ థింక్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ కొడుకు వచ్చి మన ప్రగతి భవన్ గేట్ ఒకసారి కొట్టాడు వచ్చి. పోలీసు వాళ్ళు ఏదో అరెస్ట్ చేశారు, అది చేశారు, వాడిని ఫ్రీగా ఇచ్చేసారు. ఆలోచించండి, అదే రాత్రి వాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఆలోచించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే ముందు ఆయన కొడుకు. దాని తర్వాత తెలిసింది ఇంకో ఆయన యాక్సిడెంట్ కేసులో చిక్కపోయాడు, ఆ యాక్సిడెంట్ కేసులో ఎవరో చనిపోయారు, ఆ యాక్సిడెంట్ కేసే రిజిస్టర్ చేయలేదని మనం చూసాం. ముంబైలో చూసాం మన ఆడీ కేసు. వీళ్ళు హై అండ్ కార్స్ నడిపిస్తారు, చంపేస్తారు ఎవరినైనా కొట్టేయాలి రాత్రిపూట తాగి. ఓఆర్ఆర్ న్యూస్ ఎవ్రీ డే సాయి గారు. కానీ నైట్ షిఫ్ట్ ప్రాబ్లం మనం స్పెసిఫిక్లీ రావాలంటే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద డిబేట్ ఆఫ్ దాట్. ఈ నైట్ అండ్ డే అని డిఫరెన్స్ ఉండకుండా నైట్ షిఫ్ట్లో చేస్తున్న వాళ్ళ అమ్మాయిలకి, ఉమెన్ హూ ఆర్ దేర్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. అది దానికి అందరికీ పోలీస్ ఎస్కాట్ ఇవ్వలేము, అందరికీ ఒక పోలీసుని పెట్టలేము. బట్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్.
సీసీటీవీ ఆడిట్ నడుస్తుందా, ఎన్ని సీసీటీవీలు పనిచేస్తుంది, పెట్రోలింగ్ ఎక్కడ నడుస్తుంది, పెట్రోలింగ్ వాడు పక్కన పెట్టేసి నిద్రపోతున్నాడా, ర్యాండమ్ చెకింగ్ నడుస్తుందా వెహికల్స్లో, అది ఏం లేదు. ఇక్కడ లిక్కర్ చెకింగ్ చేస్తారు, ఎందుకంటే వాడు డబ్బులు వస్తాయి దాని నుంచి. లిక్కర్ చెకింగ్ చేసి 100 మందిని పట్టుకుంటే ఆ టార్గెట్ మీట్ అయిపోతుంది. వాడు పక్క నుంచి క్రైమ్ జరుగుతున్నప్పుడు పట్టించుకోడు. కరెక్ట్, లిక్కర్ చెకింగ్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్, ఎందుకంటే వాడు వెళ్ళి యాక్సిడెంట్ చేసి 10 మంది చంపేస్తే ఇంకో మాట. కానీ యూ షుడ్ ఆల్సో డూ చెకింగ్ ఆఫ్ ఆల్ యర్ సెక్యూరిటీ సిస్టమ్. మనం ఇంత పెద్ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని పెట్టుకుంటాం, రేపు ఒక ఇన్సిడెంట్ అయితే సీసీటీవీలు పనిచేయట్లేదు, సీసీటీవీ కాంట్రాక్ట్ అయిపోయింది, చాలా మటుకు చూస్తున్నాం మనం. సో వీ హ్యావ్ టు, అండ్ సెకండ్ ఇస్ పనిష్మెంట్. ఐ థింక్ టైమ్ హెస్ కమ్, భారత్ సంచిగా మన కొత్త లాస్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్కి సపరేట్ వింగ్ ఉండాలి పోలీస్లో, ఇన్వెస్టిగేషన్ సపరేట్, ప్రాసిక్యూటింగ్ సపరేట్. ఇప్పుడు ఏమైపోతుందంటే సేమ్ పోలీస్ స్టేషన్లో వాడు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, వాడు ఇన్వెస్టిగేషన్ వాడే చూసుకోవాలి, ప్రాసిక్యూషన్కి వాడు వెళ్ళి హెల్ప్ చేయాలి అడ్వకేట్ని. అది కాకుండా ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్కి సపరేట్ వింగ్ పెట్టాల్సింది. ఇది ఐ థింక్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద పోలీస్ రికమెండేషన్స్ లాంగ్ బ్యాక్. అది చేస్తేనే దెన్ యూ విల్ హ్యావ్ వెరీ వెరీ సైంటిఫిక్ వే ఆఫ్ డీలింగ్ విత్ క్రైమ్. సాయి గారు, అండ్ స్పెషలీ ఇంకోటి నేను అమ్మాయిలు కూడా చెప్తున్నాను, యూ షుడ్ బి ఆల్సో కేర్ఫుల్. ఎస్, మనం ఎట్లాంటి సొసైటీలో ఉన్నామంటే ఒక అమ్మాయిని రోడ్డు మీద చూస్తే రాత్రి వాళ్ళ మూడ్ మారిపోతుంది. అంతే. సో తాగిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ తాగి తందానాళ్ళు చాలామంది ఉంటారు, ఎస్పెషలీ ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్స్ అంతా. సో దే షుడ్ ఆల్సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, 10 మంది చెప్పండి, మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి, రాకపోతే కాల్ చేయమని చెప్పండి. అండ్ మీ ఫోన్ మీద ఎమర్జెన్సీ ఆప్షన్ ఒకటి ఉంది, అది నేర్చుకోండి ఎట్లా ప్రెస్ చేయాలి, సింగిల్ బటన్ ప్రెస్కి ఎమర్జెన్సీ SOS కాల్ ఎట్లా పంపించాలని. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆల్సో. బట్ ఎండ్ ఆఫ్ ద డే పోలీస్ వాళ్ళు వాళ్ళ టార్గెట్ పెట్టి ప్రాసిక్యూషన్ చేస్తే డెఫినెట్లీ దిశ ఎన్కౌంటర్ కాకుండా కానీ మిగతా దాన్ని పనిష్మెంట్ ఇప్పిస్తే ఒక లెసన్ ఉంటుంది వాళ్ళకి. అది మెయిన్. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.